అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరానికి సుమారు ఒక 6 కిలోమీటర్ దూరంలో జొన్నవాడ సమీపంలోని పెన్నా నది మీద కట్టి కూలిపోయిన బ్రిడ్జి వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాము. అప్పట్లో ఈ పెన్నా నది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు మీద ఒక బ్రిడ్జి నిర్మించడం జరిగింది. సుమారు 4 దశాబ్దాల కిందట ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అయితే హఠాత్తుగా ఇది వరదలు రావడం, సోమశిల జలాశయం నీళ్లు ఒక్కసారిగా తూములు ఎత్తడంతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టిన 6 నెలలకే కుప్పకూలిపోవడం జరిగింది. ప్రస్తుతము మనము చూస్తున్నాము ఈ బ్రిడ్జి విజువల్స్ అయితే మీకు వీడియో జర్నలిస్టు ప్రదీప్ చూపిస్తున్నాడు. మొత్తం అప్పట్లో చాలా పటిష్టంగా నిర్మించిన బ్రిడ్జి, అంటే వరద నీటికి ఏ విధంగా అతలాకుతలమై తునాతులకైన దృశ్యాలైతే మనం చూస్తున్నాం. కరెక్ట్ 4 దశాబ్దాల కిందట ఇక్కడ ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా నెల్లూరు నగరానికి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న జొన్నవాడ అంటే బుచ్చి వైపు నది ఒడ్డున కామాక్షతాయి ఆలయం ఉంది. అదేవిధంగా ఇటు చూస్తే కొండ మీద నరసింహస్వామి ఆలయం ఉంది. అంటే ఈ 2 ప్రాంతాలకు భక్తులు రావాలంటే అప్పట్లో ఇటు నరసింహస్వామి ఆలయానికి రావడానికి, ఇటు జొన్నవాడ కామాక్షతాయి ఆలయానికి వెళ్ళేవారు భక్తులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వేసవి కాలంలో మాత్రము కాలినడకన వెళ్ళి దైవ దర్శనం చేసుకునేవాళ్ళు. తర్వాత వర్షాకాలము ఇతర సమయాల్లో మాత్రము ఈ పెన్నా నది ప్రవహిస్తుండడంతో భక్తులు ఎక్కువగా పడవ ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు. చాలా ప్రమాదాలు కూడా జరిగి చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పట్లో కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న పెళ్లకూరు రామచంద్రారెడ్డి వీటన్నిటిని చూసి అయితే ఇటు కామాక్షత ఆలయము, అటువైపు నరసింహకొండ ఆలయం ఉండడం వల్ల ఇక్కడ భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీనివల్ల ఇక్కడ టూరిజం ప్లేసుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ పెన్నా నది మీద ఒక వంతెన నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా అప్పట్లో పివి నరసింహారావు సహకారంతో, అంటే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు సహకారంతో పెళ్లకూరు రామచంద్రారెడ్డి ఈ బ్రిడ్జి కోసము చాలా ప్రయత్నాలు చేసి ఇక్కడ ఈ నది ఒడ్డున నది మీద ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టిన ఒక 6 నెలలకే ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షాలు వరదలు రావడంతో అయితే పైనుంచి పెద్ద ఎత్తున సోమశిల జలాశయం పైనుంచి వరద ప్రవాహం ఎక్కువ అవ్వడంతో ఒక్కసారిగా తూములు మొత్తం ఎత్తేయడము, పెద్ద ఎత్తున వరద ప్రభావం రావడంతో ఈ బ్రిడ్జి కొట్టుకుని పోయినట్లు కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి వెంటనే అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎక్కువగా ఈ తరం వాళ్లకు అసలు ఈ బ్రిడ్జి నదిలో తునాతునకై కూలిపోయిన దృశ్యాలు చూస్తున్నారు, కానీ ఈ తరం వారికి అసలు ఈ బ్రిడ్జి ఎప్పుడు నిర్మించారు, ఎందుకు కూలిపోయింది అనే విషయాలైతే ఎవరికి చాలామంది ఈ తరం వారికి తెలియదు అనుకుంటున్నాను. అయితే దీని మీద ఈ కూలిపోయిన సమయంలో అప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టుగా ఉన్న మోపూరు పెంచలేయ ఈ బ్రిడ్జి అప్పట్లో బాగా కవరేజ్ చేయడం జరిగింది. అప్పట్లో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినప్పుడు కూడా ఈ బ్రిడ్జి ప్రమాదకరము, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని కూడా అప్పట్లో ఆయన పత్రికల్లో రాయడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతము ఈ బ్రిడ్జి కూలినప్పుడు ఆయన కళ్ళారా చూశారు. దీని మీద పెద్ద ఎత్తున కవరేజ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎప్పుడు చేపట్టారు, అసలు దీని చరిత్ర ఏంటనేది తెలుసుకునేందుకు ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ అయిన మోపూరు పెంచలే మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే. అసలు ఈ కామాక్షతాయి ఆలయానికి దిగువనున్న బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది. అటు నెల్లూరు నుంచి ఇటు వెళ్ళేవాళ్ళు కానీ అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు చూస్తా పోతున్నారు. అంటే బ్రిడ్జి కూలిపోయింది అనేది దాని గురించి ఎవరికి తెలీదు. ఓ సీనియర్ జర్నలిస్ట్గా మీరు అసలు ఎప్పుడు జరిగింది ఏంటనేది విషయం చెప్పు. నెల్లూరు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాలైన జొన్నవాడ కామాక్షితాయి ఆలయం చాలా పవిత్రమైనది. దానికి విశేషంగా భక్తులు వస్తుంటారు.
అదే దానికి పెన్నా నదికి ఉత్తరం వైపున కామాక్షి తాయి మల్లికార్జున స్వామి ఆలయం ఉన్నది. అది చాలా పురాతనమైన దేవాలయము. దానికి భక్తులు విశేషంగా రావడం జరుగుతుంది. అలాగే దక్షిణ వైపున నరసింహకొండ ఉండేది. ఆ నరసింహకొండ మీద ఆది లక్ష్మీ నరసింహస్వామి వెలసి ఉన్నారు. అది కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రం. అదేంటంటే తిరుపతి వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామి అక్కడ ఒక పాదం మోపాడని, ఆ పాదం మోపడం వల్ల అది సరిగ్గా ఆయన సరైన ప్లేస్ కాదని తెలుసుకొని మళ్ళా అటు వెళ్ళిపోయి శేషాచలం కొండల్లోనే తిరుపతిలో ఆయనకు అడుగు పెట్టి తిరుపతిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు వెంకటేశ్వర స్వామి. ఆ వెళ్ళే టైంలో నరసింహకొండ మీద కూడా పాదం మోపడం జరిగింది. అందువల్ల ఏంటంటే అది కూడా పవిత్ర ప్రదేశంగా ఎన్నుకొని అక్కడ 7 కోనేరులు ఉండేది. ప్లస్ నరసింహస్వామి ఆలయం చాలా పవిత్రమైన ఆలయం అన్నమాట. దాని కొరకు ఏంటంటే అప్పుడు నెల్లూరు జిల్లాలో రాజకీయ నాయకులందరూ కూడా కోవూరు ఎమ్మెల్యే పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు ఉండేవారు. ఆ పెళ్లకూరు రామచంద్రారెడ్డి ఆయన ఏంటంటే పివి నరసింహారావు వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉండేవారు. తర్వాత ఏంటంటే ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు. అప్పుడు ప్రపోజల్ ఏమని పెట్టాడంటే ఆ జొన్నవాడని నరసింహకొండని కలపాలని, ఈ పెన్నా బ్రిడ్జ్ దీని మీద ఒక వారధి కట్టాలని ప్రపోజల్ పెట్టాడు. పెడితే అప్పుడు డబ్బులు అప్పట్లో ఎట్లా మామూలుగా నది నడిచిపోయేవాళ్ళ? ఎండాకాలం మాత్రం నడిచిపోగలిగారు. అది కూడా మోకాళ్ళ లోతు నీళ్ళలో నడిచిపోయేవాళ్ళు. తర్వాత చిన్న పడవ అట్లా పోయేవాళ్ళు, భక్తులు పోయేవాళ్ళు. కొందరు అటు బుచ్చి నుంచే వెళ్ళేవాళ్ళు, నెల్లూరు నుంచి వెళ్ళేవాళ్ళు తక్కువ అంటే నడిచిపోవాలనుకున్నప్పుడు. మళ్ళా కూలి జనాలు కూడా అదే విధంగా అవతల పక్క వాళ్ళు ఇటు పక్క కూలికి రావాలన్నా కూడా పక్కన పెనవల్లేని ఉంది, జొన్నవాడ ఉంది, మెనగల్లు ఉంది. వాళ్ళందరూ కూడా ఈ పక్క కూలికి రావాలన్నా ఈ నరసింహకొండకు గాని కొండలపూడికి గాని దేవరపాలెనికి గాని కూలికి రావాలంటే ఇటు పక్కకే రావాలి వాళ్ళు. అంటే అప్పట్లో మీరు జర్నలిజం చేసేటప్పుడు ప్రజలకు అవసరం బ్రిడ్జ్ అని కూడా ఎంతో వార్తలు కూడా మీరు అప్పుడు రాశారు. రాసిన ఫలితంగా పెళ్లకూరు రామచంద్రారెడ్డి ఓడిపోయారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చేతిలో. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన తర్వాత తెలుగుదేశంలో ఉన్న అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, తదనంతరం తెలుగుదేశం వచ్చిన తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పీడబ్ల్యూడీ మినిస్టర్ గా, పీడబ్ల్యూ అండ్ R&B మినిస్టర్ గా ఎన్టీ రామారావు క్యాబినెట్ 2లో ఉన్నాడు. అప్పుడు ఈ ప్రపోజల్ పెట్టి దీనికి ఒక బ్రిడ్జి కట్టాలన్నాడు. బ్రిడ్జి కట్టాలంటే సరైన నిధులు లేకపోవడం వల్ల ఒక కాజ్వే కట్టాలనుకున్నారు. ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చేశారంటే కాజ్వే అంటే ఎప్పుడు నీళ్లు ఉంటాయి, కొంచెం హై లెవెల్ కాజ్వే కడదామని ఒక ప్రపోజల్ తెచ్చాడు. కొందరు నిపుణులు, నీటిపారుదల నిపుణులు హై లెవెల్ కాజ్వే వల్ల ప్రమాదం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఇంకా తప్పదు కదా అని హై లెవెల్ కాజ్వే కట్టారు. అది నిర్మాణం 1 సంవత్సరంలో పూర్తయింది. పూర్తయిన తర్వాత రాకపోకలు జరిగినాయి. తర్వాత ఏంటంటే పెన్నా నదికి సోమశిల 71లో సోమశిల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. అప్పుడు ఏంటంటే అంచనాలు సరిగ్గా ఉండేది కాదు. ఎప్పుడు వరద వచ్చినప్పుడు ఎప్పుడు నీళ్లు వదలాలనేది ఇంజనీర్లకు సరిగ్గా అవగాహన లేదు. ఒక్కసారి ఫ్లడ్ రావడంతో 84, 85 ప్రాంతంలో ఒక్కసారి వదిలే గేట్లు ఎత్తివేయడం జరిగింది. ఆ గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారి ఫ్లో రావడంతో ఆ హై లెవెల్ కాజ్వే తూములంతా పుడిపోయి గడ్డితో బళ్ళు గిళ్ళు చెత్త అంతా జదారం తూములు పోయి పూడిపోయినాయి. ఎప్పుడైతే తూములు పూడిపోయినాయో అది అడ్డంకి అయింది, బ్రిడ్జికి అడ్డంకి అయింది. ఆ ఫ్లడ్ రావడంతో బ్రిడ్జిని దోసేసి మధ్యలో ఇరగబడిపోయింది. పడిపోయి తర్వాత నీళ్లు ప్రవాహం, నది ప్రవాహం వెళ్ళిపోయింది. తర్వాత ఇంకేంటంటే దాన్ని ఏం చేయలేక ఉన్నారు. తర్వాత దాన్ని అసలు రిమూవ్ చేయాలనుకున్నారు. సరే ఇది ఒక ఆర్నమెంట్ గా, టూరిజం ప్లేస్ లో ఆర్నమెంట్ గా పెడదామని పెట్టారు. తర్వాత ఏంటంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990లో ముఖ్యమంత్రి కావడం. మీరు జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ టెక్నికల్ గా ఇబ్బందికరం అని కూడా వార్తలు కూడా వచ్చాయండి. అప్పుడు వార్తలు కూడా రాశారు. రాసినా ఏంటంటే అది ఏముండదు, మనకి బ్రిడ్జి వాటర్ సోమశిల ఆల్రెడీ బ్యారేజ్ కట్టారు, ఇది డ్యామ్ కట్టారు కదా, నీళ్ల ప్రవాహం అంత ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రొసీడ్ అయిపోవడం జరగడం. అది టెక్నికల్ ప్రాబ్లమే. అది యాక్చువల్ గా కాంట్రాక్టర్ది ప్రాబ్లం కాదు, టెక్నికల్ ప్రాబ్లం. అసలు అక్కడ హై లెవెల్ కాజ్వే కట్టకూడదు. కట్టుంటే కాజ్వే అన్నా కట్టాలా, లేదంటే బ్రిడ్జ్ అన్నా కట్టాలా. ఆ రెండు కాదని హై లెవెల్ కట్టారు. హై లెవెల్ కాజ్వే కట్టడం వల్ల ఇది జరిగింది. ఇది తర్వాత ఎప్పుడైతే పూడిపోయిందో నది ప్రవాహం రావడం, ఆ గేట్లు అప్పుడు ఎస్సీ గారు, సోమశిల ప్రాజెక్ట్ ఎస్సీ గారు ఒక్కసారి నీళ్ళు వస్తున్నాయి అతనికి ఇంటిమేషన్ వచ్చింది. అప్పుడు అంచనాలు తక్కువ ఉండేది, ఎంత ప్రవాహం వస్తుంది ఎక్కడ వస్తుందో తెలియదు. ఈయన ఏం చేసి గేట్లన్నీ ఎత్తేస్తాడు. గేట్లన్నీ ఎత్తడం వల్ల
ఆ నీటి ప్రవాహానికి అది కొట్టుకుపోయింది. కొట్టుకుపోవడం తర్వాత దాన్ని అట్లే వదిలేస్తారు. వదిలేసి ఏంటంటే అప్పుడు అందరూ సజెస్ట్ చేస్తారు, ప్రెస్ వాళ్ళు కానీ అందరూ ఏంటంటే దాన్ని రిమూవ్ చేసేయండి అంటే, అప్పుడు కొందరు ఏమన్నారంటే అది టూరిజం కింద ఉంటుంది, అట్లే ఉంచేద్దామని సంకల్పించి అది వదిలేశారు. తర్వాత నేదురుమల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఫ్లడ్ డ్యామేజ్ వర్క్స్కి పెద్ద అమౌంట్ వరల్డ్ బ్యాంక్ డబ్బులు వచ్చి ఆ వరల్డ్ బ్యాంక్ డబ్బులతో ఆ బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఆ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇప్పుడు మనకేంటంటే నెల్లూరు నుంచి అటు బాంబే రూట్కి పోయేదానికి పెద్ద కనెక్టివిటీ అయిపోయింది. ఇప్పుడు మొన్న కూడా బ్రిడ్జి పెన్న అక్కడ వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర కుంగిపోయినా కూడా ఇప్పుడు ట్రాఫిక్ అట్ట వదులున్నారు. అందుకని ఏంటంటే అది మనకి వరం, మంచి వరం. జొన్నవాడ దగ్గర బ్రిడ్జి అనేది వరం. దాని లెంగ్త్ కూడా 1 కిలోమీటర్ ఉంటుంది. నెల్లూరు బ్రిడ్జి వచ్చి 1.5, అది మాత్రం 1 కిలోమీటర్ ఉంటుంది. అందుకని ఏంటంటే దానికి ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళా వరదలు వచ్చినప్పుడు కూడా ఆ పక్కన కూడా కుంగిపోవడం జరిగింది. ఆ పక్కన అంతకుముందు కొంచెం స్టార్టింగ్ లో ఉండేది. అక్కడ ఏంటంటే ఒక భక్తుడు సాయిబాబా గుడి కట్టాలని రేకుల షెడ్ కూడా వేసాడు. సాయిబాబా గుడి కట్టి అక్కడ ఏదో కొంచెం ప్రశాంత వాతావరణం ఉంటది, దాని మీద చేసుకోవాలని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకోవాలని చూశాడు. అదేమైందంటే మన ఫ్లడ్ లో వచ్చి ఆ ఎడ్జి కూడా కట్ అయిపోయి అది కుంగిపోయి ఉన్నది, అట్లే ఉన్నది. దాన్ని రిమూవ్ చేస్తే కూడా మంచిది, ఎందుకంటే ఇప్పుడు అది దేనికి ఉపయోగం లేదు, నదీ ప్రవాహానికి అడ్డంగా ఉంది. దాన్ని రిమూవ్ చేస్తే మంచిది. ఇప్పుడు ఆ కూలిపోయిన బ్రిడ్జి అడ్డంగా ఉండడం వల్ల వాటర్, సోమర్సల్ వాటర్ వదిలినప్పుడు ఆలయానికి కూడా తాకే ప్రమాదం ఉంది, ఆలయానికి అటువైపు కోసుకుని పోయే ప్రమాదం ఉందంటారు. ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ సోమశిల మన జొన్నవాడ టెంపుల్ వెనక అది ఒక బాగా డీప్ గా కట్ అయి ఉంది. దాన్ని అసలు పటిష్టం చేయాలి, లేదంటే ఎప్పుడో ఒక రోజు ప్రమాదం జరుగుతుంది. సేఫ్టీ గోడ కట్టాలి, కాంక్రీట్ వాల్ కట్టాలా. కట్టకుంటే ఎప్పుడో ఒక దాన్ని ఆలయానికి కూడా ప్రమాదం జరుగుతుంది. అంతేగాక లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చిన వరదల్లో అక్కడ వచ్చి ఇసుక రీచ్ పెట్టున్నారు. ఆ ఇసుక రీచ్లో మట్టిని తవ్వడం, ఇసుక తీయడం వల్ల ఆడ పెద్ద గుంట అయ్యి ఆ రోజే అసలు ఆలయానికి ప్రమాదం జరిగేది. అప్పుడు ఏమైందంటే అది ఇటు పెనుబల్లి మీద పోయి కూరు మీద చేరింది అటు, దాని వల్ల. లేకుంటే ఆలయానికి వచ్చిన ఫ్లడ్ కి ఆలయానికి ముప్పు జరిగేది. అవును, మీరు చెప్పినట్టు 2019లో ఒక్కసారి ఎత్తడం వల్ల కోరు అంటే అది ఏంటంటే అక్కడ వాళ్ళు ఇసుకకి డెప్త్ తవ్వున్నారు, అటు తిరిగింది ప్రవాహం. లేకుంటే ఇటు వచ్చి జొన్నవాడ కామాక్షి టెంపుల్ కి డ్యామేజ్ జరిగిండు, ప్లస్ నెల్లూరు పొట్టేపాళెం ఇవన్నీ కూడా ఇబ్బంది జరిగింది. అది ఏమైందంటే కోవరికి ప్రమాదం జరిగింది. అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో కాంక్రీట్ రిటైనింగ్ వాల్స్ ఖచ్చితంగా కట్టాలా. ఈ పడిపోయిన హై లెవెల్ బ్రిడ్జిని తీసేయాల్సిందిగా చాలా మంది ప్రజలు అంటున్నారు. అది చేయడం చాలా ముఖ్యం అండి, ఎందుకంటే వాటర్ కూడా ఫోర్స్ స్పీడ్గా వెళ్ళిపోద్ది వచ్చిన వాటర్, లేకుంటే బ్రేక్ అవుద్ది. అక్కడ బ్రేక్ అయినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. అందుకని ఇమీడియట్ గవర్నమెంట్ కూడా ఆ బ్రిడ్జిని పడిపోయిన శిథిలావస్థలో బ్రిడ్జిని తొలగించేసి, అదే విధంగా కూలిపోయిన బ్రిడ్జి అంటే పర్యాటకులు టెంపుల్ కి వచ్చే వాళ్ళు కొద్దిసేపు పట్టిపోయినప్పుడు ప్రమాదానికి కూడా గురవుతారు. ఫస్ట్ ఏంటంటే ఎందుకు ఆ రోజు అనుకున్నారంటే అది జొన్నవాడ రోడ్డు ఉంది, ములుమూడు రోడ్డు, దేవరపాలెం రోడ్డు, ఆ రోడ్డుకి ఆనుకొని అప్పుడేం డ్యామేజ్ కాలేదు. అక్కడి నుంచి నడుచుకుంటా మధ్యదాకా వచ్చేవాళ్ళు. అక్కడ కొంచెం ఒక పర్యాటక ప్రదేశంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా డ్యామేజ్ అయిపోయింది మొన్న వచ్చిన ఫ్లడ్ కి. ఆ డ్యామేజ్ కావడం ఏంటంటే ఇప్పుడు చాలా ప్రమాదం జరగద్ది. వీళ్ళు వచ్చి గబ్బకుని వచ్చారు, నీళ్ళు వచ్చినా పిల్లలు సరదాగా ఉండరు కదా, ఏదో ఒక గొడవ చేస్తారు. ఆ గొడవ చేసి అట్లా ఉన్నానుకో ప్రమాదానికి గురవుతుంది. అందుకని ఆ బ్రిడ్జిని ఇమీడియట్ గా తొలగించాలి. అంటే కూలిపోయిన హై లెవెల్ బ్రిడ్జిని తొలగించేస్తే కొంచెం నదికి రెయిన్ఫోర్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది చేయాలని ప్రజలు చాలా మంది కోరుతున్నారు. అదే విధంగా అంటే బ్రిడ్జి కూలిపోయినప్పుడు మీరు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు, మీకు కూలిపోయినప్పుడు ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు వెళ్ళారు? కూలిపోయిన వెంటనే తెలిసింది, కానీ అక్కడ ఫ్లడ్ విపరీతంగా ఉండడం వల్ల పోలేకపోయాము. తర్వాత పక్క రోజు వెళ్ళాం, ఆ రోజు వెళ్ళలేకపోయాము. పక్క రోజు వెళ్ళి ఫొటోస్ తీయడం అవన్నీ అప్పుడు రిపోర్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఇంజనీర్స్ వచ్చారు, అంతా చేశారు. తర్వాత ఇంకేంటంటే ఫర్దర్ గా కొత్త బ్రిడ్జి కట్టాలనే ఉద్దేశంతో ప్రపోజల్స్ పంపించారు. మన అదృష్టం ఏంటంటే అప్పుడు నేదురుమల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ఒకటి, అప్పుడు వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చాయి సైక్లోన్ ఎఫెక్ట్ దానికి.
దాంతో బ్రిడ్జ్ వచ్చింది, లేకుంటే ఆ బ్రిడ్జ్ వచ్చే పరిస్థితి కూడా లేదు. అప్పుడు మళ్ళీ పాత పరిస్థితికి వచ్చిండు. తర్వాత ఇంకా కొత్త జలయజ్ఞం అట్లాంటి వాటిలో పెట్టుకుంటాల్సి వచ్చిండు. అందుకని ఇమీడియట్ 90లోనే వెంటనే బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇప్పుడు నెల్లూరుకి చాలా కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం బాంబే రోడ్లో పోవాలన్నా, ఆత్మకూరు, ఉదయగిరి, బుచ్చికి ఎక్కడ పోవాలన్నా కూడా జనం వెళ్ళొచ్చు. లేదా నెల్లూరు టౌన్ అంతా తిరిగి పాత పెన్నా బ్రిడ్జ్ మీద పోయి మళ్ళీ అట్ట పోయి అటు తిరిగిపోవచ్చు. ఇప్పుడు దీనివల్ల చాలా కనెక్టివిటీ ఉంది. అదే కాక రింగ్ రోడ్డుకి ప్రపోజల్ కూడా ఉంది, నెల్లూరు రింగ్ రోడ్డుకి. ఆ రింగ్ రోడ్డు కూడా బాంబే రోడ్ నుంచి కూడా కనెక్టివిటీ ఉంటుంది. అందుకోసం ఏంటంటే దాన్ని కొంచెం అభివృద్ధి చేయాలా, బండ్లు స్ట్రెంగ్తన్ చేయాలా, కొంచెం ఆ బ్రిడ్జికి యువతల పక్క వెడల్పు చేయాలా. కొంచెం వెడల్పు చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. అది ఏంటంటే చాలా పర్యాటక ప్రదేశం. అది రెండు జొన్నవాడ అండ్ నరసింహకొండ పుణ్యక్షేత్రాలు నెల్లూరుకి కోతవేడు దూరంలో ఉన్నాయి. నెల్లూరుకి ఒక 6-7-10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి చాలా అభివృద్ధి చెందద్ది. అందుకని ఏంటంటే ప్రభుత్వం కూడా కొంచెం పర్యాటక రంగం ద్వారా అభివృద్ధి చేస్తూ ఈ బ్రిడ్జిని వెడల్పు చేసి అక్కడ పాత బ్రిడ్జిని రిమూవ్ చేయడం, కొత్త బ్రిడ్జిని కూడా కొంచెం ఎండ్లో వచ్చి వెడల్పు చేసి కాలువ ఉంది, నెల్లూరు కాలువ, నెల్లూరు సంగం ఆనకట్ట నుంచి వచ్చే కాలువ ఒకటి ఉంది. ఆ కాలువ కూడా బ్రిడ్జి కట్టి కనెక్టివిటీ కానీ చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. రింగ్ రోడ్డు కూడా అవకాశం ఉంటుంది. దీన్ని త్వరగా పూర్తి చేయాల్సింది. ఇప్పుడు జొన్నవాడ కామాక్షితాయి ఆలయము, అదేవిధంగా నరసింహకొండ ఆలయం అంటే నెల్లూరుకి సుమారు 6 కిలోమీటర్ల దూరం. దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పొట్టేపాలెం దగ్గర కూడా ఈ చెరువు ఎక్కువ వాటర్ అక్కడ కూడా బ్రిడ్జి కోసం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా ఫైట్ చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ అది ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది. అది జేకే రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రపోజల్ ఉండింది. అది జేకే రెడ్డి ఎమ్మెల్యే కానీ ఎస్టిమేట్ వేయించారు, కానీ అప్పుడు క్లినికల్ శాంక్షన్ కాలేదు. తర్వాత వివేకానంద రెడ్డి కూడా పోరాడాడు దానికోసం. తర్వాత శ్రీధర్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఒక కార్యరూపం దాల్చాడు. శ్రీధర్ రెడ్డి ఏం చేశాడంటే కార్యరూపం దాల్చి దాన్ని బ్రిడ్జికి శాంక్షన్ చేయించాడు ఆల్రెడీ. కానీ టెక్నికల్ గా ఫైనాన్షియల్ రాలేదు. అందువల్ల అతను ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆయన వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనా దాన్ని త్వరగా పూర్తి చేయాలని శ్రీధర్ రెడ్డిని జనాలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా దాని తర్వాత ములుముడి అని ఒకటి ఉంది. ఆ ములుముడి చెరువు కూడా సర్ప్లస్ వాగు ఉంది, ట్యాంకు. ఆ సర్ప్లస్ కలుజు అంటారు. ఆ కలుజుకు కూడా బ్రిడ్జి కట్టాలి. కడితేనే కొంచెం కనెక్టివిటీ బాగుంటుంది, రోడ్డు ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. అందుకని ఖచ్చితంగా వాటిని పూర్తి చేయాలా. ఇరిగేషన్కి కొంచెం నిధులు పెంచి ఈ రెండింటిని పూర్తి చేస్తే జొన్నవాడ రోడ్డు కానీ బాగా డెవలప్ అవుద్ది. నెక్స్ట్ వచ్చి పర్యాటక రంగానికి చాలా గొప్ప పీట వేసినట్టు అవుతుంది. నరసింహకొండ జొన్నవాడ పోతే చాలా ప్రశాంతతగా ఉంటుంది. ఆ నరసింహకొండ కొండ మీద ఉండి చాలా 7 కోనేరులు ఉన్నాయి. అక్కడంతా ఆ ప్రాంతం అంతా అప్పటికి చాలా డెవలప్ చేశారు, కానీ డెవలప్ చేసిన దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేకున్నారు. ఆనం రామనాయుడు రెడ్డి టైంలో ఆయన ఏంటంటే పర్యాటక మంత్రిగా, టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తెచ్చాడు. అప్పుడు పైకి తార్ రోడ్డు వేయడం కానీ అక్కడంతా శిలల విగ్రహాలు పెట్టడం, 7 కోనేరులు ఉన్నాయి. 7 కోనేరుల దగ్గర మండపాలు కట్టడం చాలా గొప్పగా చేశాడు. దాన్ని డెవలప్ దాన్ని కాపాడలేకున్నారు. సక్రమైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అది చేసినవి కూడా సరిగ్గా ఉండడం లేదు. అందుకని మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వాలా. ఒక టెంపుల్ డబ్బులు సరిపోవు. అందుకని గవర్నమెంట్ దానికి ఏదన్నా పర్యాటక శాఖ నుంచి డబ్బులు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి 1983లో ఆ బ్రిడ్జి కూలిపోయింది. అయితే 84లో ప్రస్తుతం ఆ బ్రిడ్జిని కూడా తొలగిస్తే చాలా మంచిది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ టెంపుల్ మీద, కామాక్షితాయి టెంపుల్ మీద పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ ఏరియాలో అంటే ఇటువైపు నరసింహకొండ, అదేవిధంగా ఇటు కామాక్షితాయి ఆలయాన్ని టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా సీనియర్ జర్నలిస్టు పెన్సిలే గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ తో టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.